భారత్ మాతాకు జై. మన భారత ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆమె తరిమి తరిమి కొడుతురు. వాడు కాళ్ళేళ్ళ పట్టినోని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ వాడు ఎదురు తిరిగి కాలు చంపేస్తారు. ఉరికించుకుండా కొడుతురు. ఉరికించుకుంటా వాడు తోపు నేను అది ఎత్తా ఇది ఎత్తా మీ మీద మీరు అందరు చచ్చిపోతారు. మీ హైదరాబాద్ మీద ఒకటి, ఢిల్లీ మీద ఒకటి, బాంబే మీద ఒక బాంబు వేస్తే అంతా పోద్దని వాడు ఒక ఏతులు కొట్టిండు. ఇవాళ మీడియా ముందు కూడా అవన్నీ ఆ మీడియాలన్నీ తూకి బయటపడేస్తున్నాడు. వీళ్ళందరినీ ఆర్మీ వాళ్ళందరినీ వెళ్ళిపోర్రా, వెళ్ళిపోర్రి, ఆ వాళ్ళు ముస్కరులందరినీ కాల్చావని ఇండియా వాళ్ళు. ఈసారి మన పాకిస్తాన్ అంతా క్లియర్ అయిపోతుంది, కడిగినట్టు అవుతుంది, చేసిన పాపాలన్నీ క్లియర్ అయిపోతాయి అని ఆయన అంటున్నాడు. చేసిన పాపాలన్నీ క్లియర్ అయిపోతాయి. మనం ఎన్నో 70 ఏళ్ల సంది మనం భారతదేశాన్ని అరాచకం చేసినాం. ఈ పాపంలో ఉట్కే పోదని ఆంధ్ర లీవ్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు విదేశాలకు. చూడండి ఎట్లుందో. ఆర్మీ కూడా 5,000 మంది రిజైన్ చేసిండ్రు. వాళ్ళ ఆఫీసర్లు పోయినరు. ఇప్పుడు వాడు ప్రెసిడెంట్ పోయిండు. వాడు ఏంటి మన ఏమంటారు రక్షణ మంత్రి ఆంధ్ర విక్కిరు. ఇప్పుడు ఇక మనతో కాదురా భయాన్ని మా ముస్కరులే తాపకోడు వీళ్ళకి మనకు బాంబులు వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళకు కాలువ రాదు, ఈక రాదు, దగ్గర ఉండని కాలు చంపుతారు, దొంగ సడక చంపుతారు. వీళ్ళందరూ వాళ్ళు మొత్తం ఏర్పారెత్తారు. చూడండి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఆయన ఎన్నుకోరాడు, ఎట్టి పరిస్థితులు రాడు. ఆ జీవితం ఏమైనా మంచి ఆయన కాడికి వచ్చింది. అప్పుడు వాజ్పేయి 25 ఏళ్ళ కింద చెప్పిండు మీతో ఏం కాదురా బాబు, మీది ప్రపంచ పటం లేకుండా చెప్తాను కానీ పాపం పెద్ద మనిషి ఆయన ఓపిక పట్టిండు. ఇప్పుడు వీళ్ళు ఓపిక పట్టే పొజిషన్ లేదు. ఇప్పుడు ఉన్నోళ్ళంతా యోగి, మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వీళ్ళంతా తక్కువ అనుకుంటున్నాం. అజిత్ దోవల్, జయశంకర్ వీళ్ళంతా కరడు కట్టిన హిందుత్వవాదులు, న్యాయం ధర్మంగా ఉండేవాళ్ళు. వీళ్ళు ధర్మం ఎట్టుంటే అంటే గెలుస్తాను వెనకడ అప్పుడు మన శ్రీకృష్ణుడు చెప్పింది కానీ ధర్మం ఎట్టుంటే అటు నేను ఉంటాను కదా. ఇప్పుడు అందుకే ప్రపంచ దేశాలు కూడా మన దిక్కుంటున్నాయి. భారతదేశం ధర్మం దేశం, నిజాయితీ దేశం. వాళ్ళు హిందువులంతా అమాయకులు, ఒక గోమాతాసు ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఊకే తాప్తాకు వీళ్ళు చంపుతా అంటే వాడే ఎందుకోకుంటారు, అసలే ఊరుకోరు వాళ్ళు. ఇక ఈసారి దేశాన్ని ఏదో ఒకటి కథం చేయాలని ప్రతి ఒక్క దేశం, రష్యా కానీ ఇరాన్ కానీ అందరూ ప్రతి ఒక్క ముస్లిం కంట్రీస్ అందరూ ఏర్పారైనట్టు వాళ్ళు. ఇక మళ్ళీ ఒక్కోసారి చాలా మంది చచ్చిపోతారు. మన వీళ్ళు రైతులు పాపం అమాయక ప్రజలు చచ్చిపోతారనే ఆలోచన కొద్దీ అదేదో వాళ్ళు గుడారాల మీద ఎత్తురు. అమాయక ప్రజలు అసలే చంపుతలేదు. మన వాళ్ళు ఎదురొచ్చిన ముస్కరులను చంపుతారు, ఆర్మీ వాళ్ళని చంపుతారు. అంతేగాని ప్రజలను, రైతులను ఎవరిని చంపుతలేదు. వీళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయాలి మీరు, ఎంత బాగా చేస్తారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ప్రతి ఒక్కరు వాళ్ళు పోయి మందలు ఇచ్చుకుంటా వాళ్ళను ఏమంటలేరు వాళ్ళు. అందుకే ఆ ముండ కొడుకులు అందరూ వీళ్ళను ఆ ముస్కలను దాచిపెడతారు కాశ్మీర్లో. వాళ్ళ నాశనకాలం దగ్గరికి వస్తుంది కాబట్టి అసలు జయకురా ముండ కొడుకులు అని చెప్పినాం మనం. అక్కడ ఉన్న తెలుగు ప్రజలకు, కాశ్మీర్ ఉన్న ప్రజలకు కానీ దయచేసి మన పంజాబ్ ఉన్న, హర్యానా ఈ బార్డర్ రాష్ట్రాలు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా కొత్తోడు కనిపిస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లొకేషన్ పెట్టాలి, వీళ్ళు వచ్చి లేచేసి వెళ్ళిపోతారు. లేకపోతే మీరు కూడా వాళ్ళతో పోతారు అంతే. వాడు ఏదో బాంబెత్తాడు చచ్చిపోతారు అంటారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.